కనిపిస్తోంది. ఎస్, మనం చూస్తున్నాం హేమ డ్రామా నంబర్ 1, హేమ డ్రామా నంబర్ 2 అని చెప్పి రెండు విజువల్స్ మనం చూపిస్తున్నాం. హేమ డ్రామా నంబర్ 1 లో ఎప్పుడైతే ఈ వార్త టీవీలో వస్తుందో, రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ అన్న వార్త టీవీలో ప్రసారమైందో వెంటనే ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ రేవ్ పార్టీలో పాల్గొనలేదు, హైదరాబాద్ లోనే ఉన్నాను, ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసులు అదే డ్రెస్ తో ఉన్న హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఫోటో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ హేమ డ్రామా నంబర్ 2 వీడియో చూడొచ్చు. నేను హైదరాబాద్ లో ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అంటూ మరొక వీడియో రిలీజ్ చేసి సంచలనం రేపిన వీడియో అది. ప్రస్తుతం ఆ రెండు వీడియోస్ కి సంబంధించిన దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పై మనం చూస్తున్నాం. మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, మొత్తానికి హేమ ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ఆమె ట్రావెల్ చేసిన టికెట్ తో సహా టీవీ9 ప్రేక్షకుల ముందుంచింది. ప్రస్తుతం దీని గురించి హేమ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మీరు ఇంతకు ముందు కూడా హేమతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ చాలా ఆరోగ్యంట్ గా ఆమె ఆన్సర్ చేశారు. అంటే మొత్తం ఈ బెంగళూరు రేవ్ పార్టీలో తను ఎక్కడా పాల్గొనలేదన్నటువంటి విషయం చెప్పడానికి ఆమె రెండు రకాల వీడియోలను ఆమె విడుదల చేసింది. ఎప్పుడైతే రేవ్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చిందో అప్పుడు ఆమె హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అన్నటువంటి ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ తర్వాత రెండో రోజు తను హైదరాబాద్లో ఉన్నాను, బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా ఆమె ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది. కానీ హేమకు సంబంధించినటువంటి ఫ్లైట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన వద్ద ఉన్నాయి. శనివారం రోజు మధ్యాహ్నం 1:15 ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళింది. ఇండిగో ఫ్లైట్లో 3:15 బెంగళూరులో ల్యాండ్ అయిన తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె పార్టీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. హేమతో పాటు కాంతి, రాజశేఖర్, చిరంజీవి వీరంతా కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళారు. వీరంతా కూడా 1:15 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వీరంతా కూడా అయ్యారు. ఒకసారి మనం ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్ టికెట్ చూపెడుతున్నాం. హేమ కొల్ల పేరుతో ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. హైదరాబాద్ శనివారం రోజు 1:55 ఆమె ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3:15 ఆమె ఇక్కడ ల్యాండ్ అయింది. మొత్తం 4 పేర్లతో కూడా ఈ టికెట్ బుక్ అయింది. ఎక్కడ కూడా హేమ తను అక్కడ డ్రగ్స్ అక్కడ ఉన్నటువంటి రేవ్ పార్టీకి తనని అటెండ్ కాలేదనేటువంటి విషయాన్ని ఆమె చెప్తున్నప్పటికీ మాత్రం ఇప్పుడు ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక రకంగా చూడాలంటే ఇటు బెంగళూరు సిసిబి పోలీసులు కూడా ఆమె విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. కేవలం తన కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఆమె మొబైల్ తీసుకుంది. కానీ అదే మొబైల్లో అదే ఫామ్ హౌస్లో ఉంటూ వీడియో చేసి పోలీసు దర్యాప్తును తప్పుదో పట్టించినందుకు బెంగళూరు సిసిబి పోలీసులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. సో ఇదే క్రమంలో బెంగళూరు సిసిబి పోలీసులే మొదట ఆమెకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. సో ఆ తర్వాత కూడా ఆమెను అక్కడ నుండి పంపించేటువంటి క్రమంలో కూడా మొత్తం స్క్రాప్ అంతా ధరించి ఆమె బయటికి వెళ్ళింది. సో అది మనం హేమగానే చెప్పాం. కానీ హేమ మాత్రం అది తను హైదరాబాద్లో ఉన్నాను, బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నటువంటి పోస్ట్ ఆమె ఇన్స్టాలో పెట్టింది. సో ఇదంతా కూడా కేవలం ఆమె తను లేనన్నటువంటి విషయం చెప్పడానికి అనేక రకాలుగా కొంత నాటకీయ పరిణామాల మధ్య కూడా ఆమె తనకు సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఇప్పుడు బయటకు పడుతుంది. ఎందుకంటే ఆమె స్వయంగా బెంగళూరు వెళ్ళినటువంటి విజువల్స్, ఎందుకంటే శనివారం రోజు ఏదైతే ఈ సన్ రైజ్ టు సన్సెట్ వరకు జరిగినటువంటి పార్టీలో బెంగళూరుకి ఆమె వెళ్ళినటువంటి ఆధారాలు కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్గా బయటపెడుతుంది. హేమ కొల్లతో పాటు ఆమె స్నేహితురాలైనటువంటి రాజశేఖర్, చిరంజీవి, కాంతి ఈ 4 కూడా బెంగళూరుకి సేమ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసినటువంటి ఆధారాలను కూడా టీవీ9 బయటపెడుతుంది. చూడాలి ఇప్పుడు మరి హేమ ఏ రకంగా స్పందిస్తుంది. ఇప్పటివరకు కూడా ఆమెకు సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో ఆమె స్పందించడం పరిస్థితి ఉంది. కానీ ఈ మొత్తం ఎంటైర్ ఉదాంతానికి సంబంధించి హేమ ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. మొత్తానికి మీడియా అంతా ఏకమై తనపై అసత్య ప్రచారం చేస్తోంది అని చెప్తూ వస్తున్న హేమ ఇప్పుడు పక్కా ప్రూఫ్తో మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది. మిసెస్ హేమ కొల్లా సీట్ 27A విండో సీట్ తీసుకున్నారు. ఆ రోజు మే 18 మధ్యాహ్నం శంషాబాద్ నుంచి బెంగళూరుకి హేమ ట్రావెల్ చేశారు. ఇండిగో 6E6305 విమానంలో హేమ అండ్ కో జర్నీ చేసినట్లుగా పక్కా ఆధారాలు మనకి టీవీ9 స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. టీవీ9 చేతిలో ప్రస్తుతం హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ ఉంది. ఆ ఫ్లైట్ టికెట్ ని కూడా ఇప్పటివరకు మన ప్రతినిధి రంజిత్ చూపించారు. శనివారం మధ్యాహ్నం 3:15 బెంగళూరులో ల్యాండ్ అయ్యారు హేమతో పాటు 2 వ్యక్తులు కూడా ఉన్నారు, కాంతి, రాజశేఖర్. ఈ 2 వ్యక్తులు కూడా హేమతో పాటు బెంగళూరు వెళ్లారు. మరి వీళ్ళు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇందులోనే ఆశీరాయ్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఆడపిల్లల్ని వదిలేయాలి అంటూ మీడియాని వేడుకుంది ఆశీరాయ్.